అందరికీ నమస్కారములు. ముందు వీడియోలో సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో గుణ సంధి గురించి చెప్పుకుందాం. గుణ సంధి ఇక్కడ ఆ అకారానికి ఈ ఊ అరులు పరమైతే ఏ ఓ అర్ ఈ మూడింటిని గుణములు అంటారు. అంటే అకారానికి కానీ అకారం అంటే ఇక్కడ ఆ అనేవి రెండు అక్షరాలు వస్తాయి. ఆకారం అంటే ఇక్కడ ఆ అనే అక్షరానికి ఈ పరమైతే ఏ అనే గుణము, అకారానికి ఊ పరమైతే ఓ అనే గుణము, అకారానికి అరు పరమైతే అర్ అనే గుణములు వస్తాయి. ఏకాదేశమ గుణం. సూత్రం: అకారానికి ఈ ఊ అరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లో ఏకాదేశమ గుణం. పూర్వపదం చివరి అక్షరం, పరపదం మొదటి అక్షరం కలిసి రెండింటిలో ఏదో ఒక అక్షరం కానీ లేదా రెండింటిలో సమాన ఉచ్చారణ కలిగిన వేరొక అక్షరం కానీ రావడాన్ని ఏకాదేశం అంటారు. ఉదాహరణకు దేవ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ అకారానికి ఈ పరమైతే రెండు కలిసినప్పుడు ఏ అనే గుణము ఏకాదేశమ గుణం. ఇది దేవేంద్రుడు. పర ప్లస్ ఉపకారం. ఇక్కడ అకారానికి ఊ పరమైతే ఓ అనే గుణము ఏకాదేశమ గుణం. పరోపకారం. మహర్షి మహా ప్లస్ ఋషి. ఇక్కడ ఆ అనే అకారానికి అరు రెండు కలిసినప్పుడు ఇక్కడ అర్ అనే గుణము ఏకాదేశమ గుణం.